హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరికి నమస్తే. చూడండి, ఈరోజు వీడియోలో నేనేం చేయబోతున్నానంటే, ప్రతి ఒక్కరు కానీ మనకు పిల్లకాయల్ని సమానంగా చూడాలి అనే దీంతో నేను వీడియో తీస్తా ఉన్నాను. కొడుకైనా కూతురైనా ప్రతి ఒక్కరు సమానంగా చూడాలి. మనకు 5 మంది 6 మంది 4 పిల్లకాయలైనా సమానంగా చూడాలి. అలా చూడడమే మనకు మంచితనం అని అనిపించుకుంటుంది. చూడండి, ఒక బిడ్డని అలా ఒక బిడ్డని ఇలా చూడకూడదు. ఎవరైనా కానీ ఒక బిడ్డకే ప్రేమను పంపించకూడదు. మనకు ఎంతమంది పిల్లకాయలో అంతమందికి ప్రేమను పంచాలి కంపల్సరీ. వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది, ఒక బిడ్డని ప్రేమను పంచి ఒక బిడ్డకి ప్రేమను పంచకపోతే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది. కంపల్సరీ మీరు కూడా ఆలోచించండి. ఎవరైనా కానీ మనమే కూడా మన తల్లిదండ్రులు మనల్ని సరిగ్గా చూసుకోలేదు అనేసి ఒక్కొక్కసారి మనమే ఆలోచించుకుంటామా లేదా? అలాగా మన పిల్లకాయలని మనం కూడా అలా చేస్తే ఎట్లా ఉంటుంది? చూడండి, మనం పిల్లకాయలని ప్రతి మందిని కొడుకైనా కూతురైనా ప్రతి సమానంగా చూడాలి. కొడుకు అంటే కొడుకే కాదు, కొడుకు కూడా కొడుకైనా కూతురైనా ప్రతి ఒక్కరూ సమానంగా చూసుకునేది మంచితనం. మన మంచితనం వల్ల ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. అక్కన పక్కన పిల్లకాయలను కూడా మన బిడ్డల్లాగా పెంచితే వాళ్ళు కూడా మనకు పిల్లకాయలు అవుతారు. మన కడుపులోనే పుడితేనే కాదు పిల్లకాయలు, ఎదుటి వాళ్ళ పిల్లకాయలను కూడా మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా ప్రేమను పంచుతారు. వాళ్ళు కూడా మంచోళ్ళే. మనం కూడా తల్లిదండ్రులు మన తల్లిదండ్రులనే కదా చూడాలా, వేరే వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా తల్లిదండ్రులు అనుకొని చూసుకుంటే వాళ్ళు కూడా మనం పిల్లకాయలాగే భావిస్తారు. కొంతమంది అలానే చేస్తారు. నా వరకు నాకు అమ్మ నాయనే కాదు, ప్రతి ఒక్కరిని నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నేను అమ్మ నాయనలాగా భావిస్తాను. వాళ్ళు కూడా నన్ను నా బిడ్డ మా అమ్మలాగే నన్ను చూసుకుంటారు. వాళ్ళు కానీ నాకు కూడా పుట్టిన అమ్మ తల్లిదండ్రులు చూడకపోయినా కానీ మా తల్లి నాకు వాళ్ళు తల్లిదండ్రులాగా కొంతమంది కూడా నన్ను భావిస్తూ ఉంటారు, కొంతమంది చూసుకుంటూ ఉంటారు కూడా. అందుకనే నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు మీరు తల్లిదండ్రులు కానీ మన బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని కంపల్సరీ ప్రేమించేది నేర్చుకోండి. మనం ప్రేమించడం వల్ల వాళ్ళు అభిమానిస్తారు మనల్ని, మనకు ప్రేమను పంచుతారు. ఎప్పుడు కానీ ప్రేమ అభిమానాలు కంపల్సరీ నిలుస్తాయి. మనం ఎంత ప్రేమిస్తామో వాళ్ళని అంతగా మనల్ని కూడా అభిమానిస్తారు. ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కానీ వాళ్ళని ఎంత బాగా మనం అభిమానిస్తామో వాళ్ళు కూడా మనల్ని చూస్తారనమాట. చూడు ఎంత బాగా చూసుకుంటూ ఉన్నారో అనేసి మనకు కూడా ఎక్కడ మన తల్లిదండ్రులు మన పిల్లకాయల దగ్గరే కదా ప్రేమ అభిమానంతో దొరికేది. కొంతమంది తల్లిదండ్రులు కూడా వేరే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మన బిడ్డలలాగా భావించే వాళ్ళు ఉండారు. నేను కూడా చూసి ఉండాలంటే వాళ్ళని నన్ను బిడ్డలాగా కూడా కొంతమంది చూసుకొని ఉండారు. వాళ్ళకంతా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కానీ మీరు ఎక్కడ పోయినా కానీ అక్కన పక్కన కూడా మనకు కూడా పుట్టిన వాళ్ళే కదా అక్క చెల్లెలు. బయట వాళ్ళు కూడా మనం అక్క చెల్లిలాగా భావిస్తే మన కూడా పుట్టిన వాళ్ళు సరిగ్గా చూసుకోకపోయినా బయట వాళ్ళు కూడా అక్క చెల్లిలాగా భావిస్తారు. అది నేను చాలా చోట చూస్తున్నాను. చూడండి, ఎవరు కానీ పక్కన అక్కన మంచిగా ఉంటే అందరూ మంచిగానే ఉంటారు. ఎవరి దగ్గర మనం విరోధిలాగా చూస్తే విరోధిలాగా చూస్తారు. మనం వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ఎంత టోలినా కానీ మీరు కూడా కంపల్సరీ నా వీడియోని పాటించండి. అందరికీ నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.